జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్. 95 నుంచి నేను ప్రారంభించాను. ఆ రోజు ఆలోచించాను, జనాభా పెరిగిపోతా ఉంది, సమస్యలు వస్తాయనుకున్నాం. సంపద వచ్చింది, ఆదాయాలు పెరిగాయి. ఆదాయం ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో వీళ్ళందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకోవడం మానేస్తున్నారు. కొంతమంది పెళ్లిళ్ళు చేసుకున్నా పిల్లలు కనడం మానేస్తున్నారు. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయని చెప్పాను. కానీ ఆ రోజు నేను ఆలోచించిన విధానానికి ఇప్పుడు ఆలోచించిన విధానానికి వ్యత్యాసం వచ్చింది. మారిన పరిస్థితులే కారణం. ఈరోజు యూరోప్ కానీ, చైనా కానీ, జపాన్ కానీ అనేక దేశాల్లో జనాభా లేకుండా మన మీద ఆధారపడుతున్నారు భారతీయుల పైన. వాళ్ళకు డాక్టర్లు కావాలన్నా, నర్సులు కావాలన్నా, డే టు డే యాక్టివిటీస్ చేయాలన్నా మెషిన్లు ఉన్నాయి. కానీ ఆ మెషిన్లు ఆపరేట్ చేయాలంటే మళ్ళా మనుషులు కావాలి. కాబట్టి ఆ మనుషుల కోసం మనపైన ఆధారపడే పరిస్థితి వస్తున్నారు. ఈరోజు మన జనాభా 2050 వరకు ఉపయోగపడుతుంది. ఇప్పుడిప్పుడు సౌత్ ఇండియా జనాభా తగ్గుతా ఉంది. అందుకే ముందు చూపుతో ఆలోచించి మళ్ళీ పాపులేషన్ మేనేజ్మెంట్ పైన శ్రద్ధ పెట్టాను. మనం కానీ పాపులేషన్ మేనేజ్మెంట్ కోసం ఏ విధంగా చేస్తే మనం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చూసి దాని కింద కూడా ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన వాటర్ సెక్యూరిటీ. భగవంతుడు వర్షాన్ని ఇచ్చారు, వర్షం వస్తుంది. వర్షం వచ్చినప్పుడు పట్టించుకోవడం లేదు. కరువు వచ్చినప్పుడు తాగడానికి కూడా నీళ్లు లేకుండా భూమిని మీద ఒకసారి ఆలోచిస్తే 1000 అడుగులు కిందికి వెళ్తున్నాం. పాతాళానికి వెళ్ళి నీళ్లు పైకి తీసుకొస్తున్నాం. దీనివల్ల ఒకసారి ఆ నీళ్లు తాగే నీళ్లు అనారోగ్యం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన నీళ్లు లిఫ్ట్ చేయాలంటే విపరీతమైన కరెంట్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. చెట్లు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. దీని మీద నేను ఒకటే మాట చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో రిజర్వాయర్స్లో ఎప్పుడు నీళ్లు పెట్టాలి. ఇంకొక పక్క భూమిని జలాశయంగా తయారు చేసుకోవాలి. వర్షాకాలం అయిన తర్వాత +3 మీటర్లో ఉండాలి. వర్షాకాలం రాబోయే మునుపు -8 మీటర్లో ఉంటే 5 మీటర్లు నీళ్లు మనం వాడుకోగలిగితే దగ్గర 700 టీఎంసీ వాటర్ని మనం వాడుకున్నట్టు అవుతుంది. వాటర్ సెక్యూరిటీ ఉంటే వ్యవసాయం, పరిశ్రమలు, తాగడానికి నీటి ఎద్దడి ఉండదు. ఇంకో పక్క అగ్రికల్చర్లో కూడా ఒక మెషిన్ కింద పెట్టుకొని ముందుకు పోతున్నాం. టెక్నాలజీని ప్రమోట్ చేస్తూ పెద్ద ఎత్తున ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన రోడ్లు కానీ, పోర్ట్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, కమ్యూనికేషన్ కానీ, పవర్ కానీ ఇవన్నీ కానీ మనం ఉపయోగించుకుంటే భవిష్యత్తులో సంపద సృష్టించడం చాలా సులభతరం అవుతుంది. అందుకే లాజిస్టిక్స్ మీద ముందుకు పోయాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే కరెంటు ఛార్జీలు తగ్గించాలి. ఒకప్పుడు కరెంటు ఉత్పత్తి చేయాలంటే బొగ్గు కావాలి, లేకుంటే హైడల్ కింద నీళ్లతో తయారు చేసేవాళ్ళు. ఎక్కడో తయారు చేసి మనకి ఇక్కడికి వచ్చేది. ఈరోజు మనం సోలార్ అయితే రూఫ్ టాప్ కింద మన ఇంటి మీదే మనమే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. సోలార్, విండ్, అదే మరి పంప్డ్ ఎనర్జీ ఇలాంటివన్నీ పెట్టుకొని కరెంటు ఛార్జీలు తగ్గించడమే కాకుండా ప్రకృతిని సస్టైన్ చేయడానికి ఏమేం చేయాలో చేసే పరిస్థితికి వస్తున్నాం. అదే గ్రీన్ ఎనర్జీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చేస్తూనే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం ద్వారా మన పరిసరాలని పరిశుభ్రంగా పెట్టుకోవడం, వీటికి కూడా ప్రాధాన్యత ఇచ్చాం. ఇవి చేస్తూ నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు టెక్నాలజీ ఒక హ్యాండీగా తయారైంది. ఈరోజు మీరందరూ ఒకసారి చూస్తే మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. 704 సర్వీసులు ప్రభుత్వం ఆన్లైన్లో, వాట్సాప్లో మీ అందరికి అందుబాటులో పెట్టాం. మొన్న ఆగస్టు 15 నుంచి మీకు ఏ పని కావాలన్నా మీ ఫోన్లోనే అయిపోతాయి. మీరు ఆర్టీసీ బస్సుల్లో సీట్ల రిజర్వేషన్ దగ్గర నుంచి, దేవాలయాలకు పోతే పూజల దగ్గర నుంచి, హోటల్కి పోతే రూమ్ దగ్గర నుంచి ఏది కావాలన్నా అన్ని పనులు మీరు ఇంకొక పక్కన మీ క్యాస్ట్ సర్టిఫికెట్ నుంచి, మీ మార్కుల దగ్గర నుంచి అన్ని అవైలబిలిటీకి వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా టెక్నాలజీని మనం కరెక్ట్గా ఉపయోగించుకుంటే శారీరకంగా పనిచేయాల్సిన అవసరం లేదు. మనం ఆలోచించాల్సింది రాబోయే రోజుల్లో మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి,
కామన్ మ్యాన్ కూడా గుర్తుండాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు నేను సెల్ ఫోన్ అంటే ఎగతాళి చేశారు. ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే ఎవరు ఉండలేని పరిస్థితికి వచ్చారు. కానీ సెల్ ఫోన్ కొంతమంది తెలివైన వాళ్ళు బాగా ఉపయోగించుకుంటున్నారు. కొంతమంది సెల్ ఫోన్ ఉన్న దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితికి వస్తున్నాం. టెక్నాలజీని ఉపయోగించుకుంటే చాలా వరకు మనకు ప్రయోజనం ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, గవర్నమెంట్ అయితే ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇవ్వడం, ఇల్లు కట్టేయడం, గ్యాస్ ఇవ్వడం, మంచినీళ్ళు ట్యాప్ పెట్టి ఇవ్వడం, మరుగుదొడ్డి కట్టడం, ఇంకొక పక్క సోలార్ కానీ కరెంటు కానీ ప్రతి ఒక్క ఇంటికి ఇవ్వడం, ఇంకొక పక్క డిజిటల్ కనెక్టివిటీ ఇవ్వడం, ఇంకొక పక్క ఈరోజు ఇవన్నీ చేసి ఒక ఫ్యామిలీ ఒక ఆంటర్‌ప్రెన్యూర్ అనే కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ప్రభుత్వ బాధ్యతగా ప్రభుత్వం చేస్తున్నాం. అయితే ఇంకా ఆర్థిక అసమానతలు తగ్గుతాయంటే దీనికి సమయం పడుతుంది. దానికోసమే ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమం P4 ఇప్పుడే కొంతమంది మాట్లాడారు. ఒక పక్క మార్గదర్శి, ఒక పక్క బంగారు కుటుంబం. బంగారు కుటుంబం కూడా తక్కువ కాదు. మేము కూడా ఒకప్పుడు పేద కుటుంబాల నుంచే వచ్చాం. మామూలు మధ్యతరగతి కుటుంబాలే, ఒక రైతు కుటుంబం. ఇక్కడుండే వేదిక పైన అందరం కూడా అక్కడి నుంచే వచ్చాం. ఈరోజు బంగారు కుటుంబాలకు మార్గదర్శులు కూడా మొన్నటి వరకు బంగారు కుటుంబాలే. వాళ్ళకు అవకాశాలు వచ్చాయి, సద్వినియోగం చేసుకున్నారు, ఈరోజు పైకి వచ్చారు. అందుకని ఈరోజు ఈ కాన్సెప్ట్ అనేది నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. నేను 2000లో విజన్ 2020 తయారు చేస్తే ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్కి చాలా మందికి అర్థం కాలేదు. ఆ రోజు నన్ను విమర్శించారు. కానీ ఈరోజు చూస్తే నేను ఆ రోజు ఏం చెప్పానో దానికంటే ఎక్కువే అభివృద్ధి అయ్యే పరిస్థితి వచ్చిందంటే అది విజన్కుండే పవర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 2047 ఎప్పుడో కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 2025కి వచ్చాం. ఇంకొక 22 సంవత్సరాలు. ఈ 22 సంవత్సరాల్లో భారతదేశం నెంబర్ 2 కానీ నెంబర్ 1 తయారయ్యే అవకాశం ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఇంత మునిపే మన మిత్రుడు చెప్పినట్టు మళ్ళా మీరంతా వైకుంఠపాడు ఆడితే తప్ప కంటిన్యూగా కన్సిస్టెంట్గా గవర్నమెంట్ ఉంటే 2047కి భారతదేశంలో అగ్ర రాష్ట్రానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. దీంట్లో అనుమానమే లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.